రికార్డింగ్ ఇప్పుడు చల్లటి తింటే మన గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఎస్పెషలీ ఆల్రెడీ కొద్దిగా గొంతు ఇన్ఫెక్షన్ వాళ్ళు చల్లటి వాటర్ తీసుకోకపోవటం మంచిది అనమాట. ఈ ఐస్ క్రీమ్స్ ప్లస్ ఇంకా ఈ కూల్డ్ పదార్థాలు అవన్నీ ఎట్లుంటాయి సార్? అవి కూడా ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నా ఇవన్నీ తీసుకున్నా కూడా అంటే ఒక 20-30 years బ్యాక్ పోతే నువ్వు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ ఫుడ్ తినేవాళ్ళు ఇంట్లో అన్ని ఫ్రెష్ ఫుడ్లు ఉండే. ఫ్రెష్ ఫుడ్లు అంటే రైస్ కూర మనకు అప్పుడు వేడి ఉండే, అది కాంపెన్సేట్ చేసేది. ఇవాళ అన్ని ఫ్రిడ్జ్ లో నుంచే వస్తున్నాయి. ఫ్రాంక్ గా చెప్తే ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఇంట్లో పోతే ఇంట్లో కూడా పొద్దున ఉండింది ఫ్రిడ్జ్ లో పెడతారు, లేదా నిన్న ఉండింది ఫ్రిడ్జ్ లో పెట్టి అదే తీసేస్తుంటారు. సో ఇది ఒకదాని మీద ఒకటి ఓవర్ యాడ్ అని మేబీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయేమో అనిపిస్తుంది. వీలైనంత వాటికి మరీ చల్లటి తాగొద్దు, కొంచెం చల్లగా ఉన్నాయి తీసుకోండి. ఎంత ఎండాకాలం అయినా కూడా మనం డీప్ ఫ్రిడ్జ్ వాటర్ మరీ చల్లగా ఉన్నాయి తాగాల్సిన అవసరం లేదు. వేడి లేకుండా కొంచెం